ఈరోజు 'కింగ్డమ్' ప్రేక్షకుల ముందుకొచ్చింది. సో, కథ పరంగా చూసుకున్నట్టయితే గనక ఇది ఒక గొప్ప కథో లేదా కొత్త కథ అని చెప్పుకోలేము. బట్ కాకపోతే ఏంటంటే, కథని డిజైన్ చేసిన విధానం గాని, దాంట్లో 'గౌతమ్ తిన్ననూరి' యేసుకున్న ఆ ఎమోషనల్ హై ఎలిమెంట్స్ గాని, అవన్నీ కూడా చాలా బాగా సెట్ అయినాయనమాట. ఫస్ట్ హాఫ్ అయితే గనక చాలా ఫాస్ట్ పేస్డ్‌గా అంటే కథలో కొన్ని లేయర్స్ ఓపెన్ అయినాయి. సెకండ్ హాఫ్ ఏంటంటే మోస్ట్‌లీ సింగిల్ లేయర్ మీద నడవడం వల్ల కొంతమందికి ఎక్కకపోవచ్చు కానీ, బట్ సెకండ్ లేయర్‌లో కూడా ఆ ఎమోషనల్ హై అనేదాన్ని చాలా వరకు సస్టైన్ చేయగలిగాడు గౌతమ్ అని చెప్పుకోవచ్చు. ఇక అనిరుద్ మ్యూజిక్ అయితే మాత్రం టాప్ నాచ్‌లో ఉంది. బట్ సాంగ్స్‌లో ఏంటంటే 'భాగ్యశ్రీ బోర్సితో' ఉన్న సాంగ్ అనేది అయితే సినిమాలో పెట్టడానికి ప్లేస్‌మెంట్ లేదు కాబట్టి అది పెట్టలేదు. బట్ ఉన్న ఒక థీమ్ సాంగ్ అట్ ద సేమ్ టైము బ్యాక్‌గ్రౌండ్ సాంగ్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా హై ఇచ్చినాయని చెప్పుకోవాలి. సినిమాటోగ్రఫీ అయితే నెక్స్ట్ లెవెల్. అట్ ద సేమ్ టైమ్ ప్రొడక్షన్ డిజైనింగ్ అదంతా కూడా ఏంటంటే ఇది థియేటర్‌లో చూడాల్సిన సినిమా, థియేటర్ అప్పీల్ ఉన్న సినిమా అనేది చాలా మందికి కన్వే చేసింది. సో, ఆన్ ద ఫ్లిప్ సైడ్ ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగానే సెకండ్ హాఫ్‌లో ఏంటంటే కొంచెం తగ్గిన అంటే సెకండ్ హాఫ్‌లో ఒక హై మూవ్‌మెంట్ ఉండుంటే బాగుండేది అనే ఫీలింగ్ అయితే అందరికీ ఉంటది. బట్ కాకపోతే ఏంటంటే మోస్ట్‌లీ డ్రాగ్ చేసినట్టయితే ఏం లేదు. ఫస్ట్ హాఫ్ గాని, సెకండ్ హాఫ్ గాని చూసుకున్నట్టయితే విజయ్ దేవరకొండ యాక్టింగ్ మాత్రం చాలా కాలం తర్వాత యాక్ట్ చేసాడు అనిపించింది. చాలా సినిమాల్లో మనం చెప్పుకుంటుంటాం కదా ఆర్టిఫిషియల్‌గా ఉందని. బట్ దీంట్లో మాత్రం చాలా నేచురల్ లెవెల్ ఆఫ్ యాక్టింగ్. అట్ ద సేమ్ టైమ్ సత్యదేవ్ కూడా ఇరగదీశాడనమాట. ఇద్దరిలో పోటీ పడి నటించడం వల్ల స్క్రీన్ ప్రెజెన్స్ అదంతా కూడా చాలా నీట్‌గా ఉంది. సో, ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగానే గౌతమ్ అనే వ్యక్తికి ఏంటంటే డైరెక్టరు ఎమోషనల్ హై అంటే ఆయన రాసుకునే సీన్స్‌లో గాని, తీసే సీన్స్‌లో గాని ఎమోషనల్ హై ఏదైతే ఉందో అది మాత్రం ప్రేక్షకులను అలరిస్తుంది. సో, ఈ వీకెండ్‌లో ఇది గనక సినిమాటిక్ అంటే సినిమా ఎక్స్‌పీరియన్స్ కోరుకునే వాళ్ళకి మాత్రం ఇది ద బెస్ట్ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ అని చెప్పొచ్చు. సో, థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ మూవీ అనమాట. ఇట్ ఈస్ వర్త్ ఇట్.